ఫ్రెండ్స్, ఇల్లు నిర్మించడం కష్టం, కానీ పడగొట్టడం చాలా ఈజీ. ఎన్ని నెలలు కష్టపడి నిర్మించినా కానీ ఒక్క పూటలో ఇల్లుని కూల్చేయచ్చు. డబ్బులు సంపాదించడం చాలా కష్టం, చాలా ప్రయాసపడి డబ్బులు సంపాదించాలి. కానీ డబ్బులు ఖర్చు పెట్టడం చాలా ఈజీగా ఖర్చు పెట్టేయగలం. ఎంత డబ్బులైనా కానీ ఈజీగా ఖర్చు పెట్టగలం. సంపాదించడం చాలా కష్టం. అలానే ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం కదా. సంవత్సరాల తరబడి కష్టపడి చదవాలి, కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ తీసుకోవాలి, ఎంతో కష్టపడితే కానీ ఉద్యోగం రాదు. కానీ ఉద్యోగం పోవాలంటే ఒక చిన్న అవినీతి, ఒక చిన్న ఆరోపణ వస్తే ఉద్యోగం పోతుంది కదా. అలానే నిర్మించటం అనేది కష్టం, కానీ పడగొట్టడం అనేది చాలా ఈజీ. మీరు ఇట్లా ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి, ఏ ఉదాహరణ అయినా మీరు తీసుకోండి. నిర్మాణం చేయడం, లేకపోతే కట్టడము, లేకపోతే సృష్టించటం చాలా కష్టమైన పని, కానీ కోల్పోవడం మాత్రం చాలా ఈజీ. ఇప్పుడు వంట చేస్తాము, వంట చేయటం ఎంత కష్టం చెప్పండి. కూరగాయలు తీసుకొని రావాలి, అలానే ఉప్పు, కారాలు, మసాలాలు దట్టించాలి, రకరకాల పదార్థాలు దాంట్లో కలపాలి, వండాలి. సుమారుగా గంట 2 గంటల పాటు వంట తయారు చేయాలి. కానీ తినడం ఎంతసేపు తింటాము? ఒక 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు తినేస్తాం. వంట చేయటం చాలా కష్టం, కానీ తినడం చాలా ఈజీ. అట్లా జీవితంలో ఏదైనా కానీ సృష్టించటం, నిర్మాణం చేయడం అనేది చాలా కష్టం, కానీ నిర్మాణాన్ని పడగొట్టడం చాలా సులువు. ఈ సృష్టిని ఒకసారి పరిశీలన చేసినప్పుడు మన ఇంటిని నిర్మించడానికి అంత కష్టపడుతున్న మనము ఈ విశాలమైన మహాసృష్టిని సృష్టించాలి అనంటే ఒకసారి ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి. సముద్రంలో ఉన్న జలచరములను, ఆకాశములను, ఆకాశ విశాలమును, ఆకాశంలో ఎగిరే పక్షులని, ఈ విశాలమైన భూమిని, ఈ మహావిశ్వ ప్రపంచాన్ని, ప్లానెట్లు, నెబ్యులాస్, సూర్య, చంద్రుడు, గాలి, వాతావరణము, వెలుగు, ఇవన్నీ కూడా ఈ మహావిశ్వ ప్రపంచాన్ని సృష్టించటం ఎంత కష్టం ఒకసారి ఆలోచన చేయండి. కానీ ఇంత మహావిశ్వ ప్రపంచాన్ని సృష్టించడానికి ఆ గొప్ప దేవునికి ఎంత సమయం పట్టింది తెలుసా? కేవలం 6 రోజులు. కేవలం ఒక 6 రోజుల్లోనే దేవుడి మహాప్రపంచాన్ని సృష్టించాడు, నిర్మాణం చేశాడు. నిర్మాణకుడు ఆయన, సృష్టించువాడు. లేని వాటిలో నుంచి ఆయన సృష్టించటంలో అంత జ్ఞానము కలిగినటువంటి వాడు దేవుడు. కాబట్టి దేవుడు ఎవరు అనంటే హీ ఈస్ ద క్రియేటర్. ఆయన నిర్మించేవాడు, నిర్మాణకుడు, నిర్మాణం చేయడంలో సిద్ధహస్తుడు. ఆయన పడగొట్టేవాడు కాదు, చెడగొట్టేవాడు కాదు, ఆయన కూల్చివేసేవాడు కాదు, ఆయన నేలమట్టం చేసేవాడు కాదు, ఉన్నదాన్ని తీసివేసేవాడు కాదు, ఉన్నదాన్ని పడగొట్టేవాడు కాదు, ఉన్నదాన్ని లేకుండా చేసేవాడు కాదు. కానీ లేని దాంట్లో నుంచి సృష్టించటం దేవుని యొక్క గొప్పతనం. ఏమీ కూడా లేనటువంటి ఎంప్టీనెస్లో నుంచి ఒక సృష్టిని తయారు చేయడం దేవుని యొక్క గొప్పతనం. కాబట్టి లేని దాన్ని సృష్టించినటువంటి దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచన చేయండి. మనమైతే ఉన్నదాన్ని పడగొడుతూ ఉంటాం, ఉన్నదాన్ని తీసివేస్తూ ఉంటాం, ఉన్నదాన్ని లేకుండా చేస్తూ ఉంటాం, ఉన్నదాన్ని మనం నిర్మూలం చేస్తూ ఉంటాం, నిర్వీర్యం చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క గొప్పతనం ఏంటి అనంటే లేని దాంట్లో నుంచి సృష్టిని నిర్మాణం చేయడం దేవునికే సాటి. దేవుని యొక్క శక్తికి ఒక ఉదాహరణ, నిదర్శనం. ఈ మహాప్రపంచాన్ని సృష్టించినటువంటి ఆ మహాదేవుడు కేవలం 6 రోజుల్లోనే ఇంత మహాప్రపంచాన్ని మనందరి కోసం సృష్టించాడు. కాబట్టే
ఈ రోజున మనం ఈజీగా బ్రతకగలుగుతున్నాం. అంతేగా, ఈజీగా ఊపిరి తీసుకోగలుగుతున్నాం, ఈజీగా నీళ్లు తాగగలుగుతున్నాం, ఈజీగా వెలుగుని అనుభవిస్తున్నాం, ఈజీగా ఎక్కడికైనా ప్రయాణం చేయగలుగుతున్నాం. ఎలా సాధ్యమైంది? ఆయన నిర్మాణం చేశాడు కాబట్టి, ఈ మహాప్రపంచాన్ని ఆయన తయారు చేశాడు కాబట్టి, ఆయన కలుగు చేశాడు కాబట్టి, ఆయన కష్టపడ్డాడు కాబట్టి మనం అనుభవించగలుగుతున్నాం. కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్నాము అని అంటే అదేదో ఈజీగా ఆషామాషీగా జరిగినటువంటి వ్యవహారం కాదు. అంతా కూడా ఈజీగా మన ముందు వచ్చింది కానే కాదు. ఈ సృష్టి వెనక, ఈ వెలుగు వెనక, ఈ యొక్క నీటి వెనక, ఈ వాతావరణం వెనక ఒకరి కష్టం ఉంది, ఒకరి నిర్మాణం ఉంది. ఆ నిర్మాణకుడు ఎవరు అనంటే ఆ దేవదేవుడు. కాబట్టి నిర్మాణం చేయటం కష్టం, పడగొట్టడం ఈజీ కదా. ఈరోజున దేవుని యొక్క సృష్టిని కొన్నిసార్లు నిర్వీర్యం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎంతమంది కనిపించడం లేదు చెప్పండి. లేకపోతే కొండలని, భూమిని, సముద్రాలను నాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా మనకు కనిపిస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క నిర్మాణము అనగా దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క ప్రకృతిని సంరక్షించవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది అనే విషయాన్ని మనం గుర్తిస్తూ, పడగొట్టడం ఈజీ, నిర్మాణం చేయటం కష్టం. అలానే మన ఆత్మీయ జీవితాన్ని నిర్మాణం చేసుకోవటం, ఆత్మీయంగా జీవించటం, ఆత్మీయంగా బ్రతకటం, ఆత్మ ఫలాలలో మనం వర్ధిల్లటం కష్టం. కానీ సాతాను మనల్ని ఈ ఆత్మీయ జీవితం నుంచి పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు. నీ ఆత్మీయ జీవితం ఎన్ని సంవత్సరాలు నువ్వు కట్టుకున్నా కానీ పడిపోవడం చాలా ఈజీ. ఎందుకు? సాతాను పడగొట్టేస్తాడు కాబట్టి ఎప్పుడూ కూడా మనం నిర్మించుకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, భద్రపరుచుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద, నా మీద ఉంది. కాబట్టి నిర్మాణం చేసుకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని తుది మట్టుకు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి, నిర్మాణం చేసుకోవడానికి, కట్టుకోవడానికి ఎల్లప్పుడూ కూడా మనం సిద్ధంగా ఉండాలి. పడగొట్టడానికో, చెడగొట్టడానికో, నేలమట్టం చేయడానికో, తీసివేయడానికో, లేకుండా చేయడానికో మనం ఈ లోకంలో ఉండకూడదు. మనం కూడా ఎప్పుడూ కూడా నిర్మాణం చేసేటువంటి కన్స్ట్రక్టివ్ స్పిరిచువల్ వేలో మనందరం కూడా ముందుకు సాగాలి అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.